హలో గైస్, అందరికీ ఈరోజు వీడియో వచ్చేసినట్టయితే రీసెంట్గా మనకి యాపిల్ ఈవెంట్ అయితే జరిగింది. 2024 ఐఫోన్ 16 సిరీస్ని అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. కేవలం మొబైల్ ఫోన్సే కాకుండా వాచెస్ అండ్ ఆల్సో కొన్ని యాక్సెసరీస్ని కూడా తీసుకొచ్చారు. బట్ ఈరోజు వీడియోలో కేవలం ఐఫోన్ 16 సిరీస్ గురించి మాత్రం అయితే మాట్లాడుకుందాం. మనకి 13 సెప్టెంబర్ నుంచి ప్రీ ఆర్డర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5:30 నుంచి మనకి 20th సెప్టెంబర్ నుంచి అయితే ఐఫోన్ 16 సిరీస్ ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి అవైలబిలిటీలో అయితే వస్తాయి. అసలు మెయిన్గా చేంజెస్ ఎక్కడ తీసుకొచ్చారు? కెమెరా సెటప్లో అయితే మీకు మెయిన్గా చేంజ్ అయితే వస్తుంది. వర్టికల్ కెమెరా మాడ్యూల్లో తీసుకొచ్చారు. మీరు మా ఛానల్లో ముందు నుంచి వీడియో చూస్తుంటే మీకు అయితే అర్థం అవుతుంది. ముందు చేసిన షార్ట్ వీడియోలో నేనైతే మీకు ఐఫోన్ 16 సిరీస్ రూమర్డ్ ఫీచర్స్ ఎలా అయితే రాబోతున్నాయి అనేది అయితే చెప్పాము. అండ్ అసలు ఇది వర్టికల్ కెమెరా మాడ్యూల్ అసలు దేనికి అవసరం పడుతుందని చెప్పాలంటే మాత్రం స్పేషియల్ వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకునేందుకు అయితే మీకు యూజ్ అవుతుంది. అందుకే వీళ్ళు వర్టికల్ కెమెరా మాడ్యూల్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇదే కాకుండా కంట్రోల్ బటన్ని వీళ్ళు ఇందులో యాడ్ చేశారు. మీరు ఎక్కువగా ఫొటోస్ తీసుకున్నట్టయితే కూడా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది ఫీచర్. అండ్ ఈ బటన్ ఏదైతే ఉందో ఐఫోన్ 16 సిరీస్ అన్ని మోడల్స్లో అయితే ఇది అవైలబిలిటీలో వస్తుంది. అసలు ఇది దేనికి యూజ్ అవుతుంది? ఈ కంట్రోల్ ఫీచర్ ఏదైతే ఉందో మనం కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసేందుకు యూజ్ అవుతుంది. అండ్ ఓపెన్ చేసిన తర్వాత జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేసేందుకు. అండ్ ఇదే కాకుండా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మాత్రం మీరు ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకోవచ్చు, అపార్చర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ కెమెరా అప్లికేషన్ కూడా మీరైతే ఇందులో నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇది నాకు తెలిసి ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆబ్వియస్లీ ఐఫోన్ తెచ్చింది కాబట్టి ఇన్ఫినిక్స్ లాంటి మొబైల్ ఫోన్స్ కూడా తెచ్చే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇదైతే మీకు ఖచ్చితంగా ఐఫోన్ మీరు 16 సిరీస్ తీసుకుంటే మాత్రం ఈ క్యాప్చర్ బటన్ మీకు చాలా మట్టుకు యూస్ఫుల్ అవుతుందని అయితే నా ఒపీనియన్. అండ్ ఈవెన్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఐఫోన్ 16 సిరీస్ అన్ని బేస్ మోడల్లో కూడా మనకు వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది. మనకి ఇందులో ఏంటంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13mm ఫోకల్ లెంత్, 100% ఫోకస్ పిక్సెల్స్తో తీసుకొచ్చారు. మనం దీంతో మైక్రో ఫోటోగ్రఫీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి కెమెరా లెన్సెస్ మీకు అన్ని మోడల్స్లో ప్రతి కెమెరా లెన్స్లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ని తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే మీరు నైట్ ఫోటోగ్రఫీ తీస్తున్నారు అనుకోండి, సో మీకు ఆబ్వియస్లీ ఆ చందమామ ఏదైతే ఉంటుందో సో ఆ రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మూన్ రిఫ్లెక్షన్స్ పడుతూ ఉంటాయి, ఆ స్టార్ రిఫ్లెక్షన్స్ ఇవన్నీ పడుతూ ఉంటాయి. ఆరు మీరు నైట్ టైం కాకుండా మీరు మార్నింగ్ టైం సూర్యుని ఫోటో తీసారనుకోండి, సో ఆ రిఫ్లెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఆ రిఫ్లెక్షన్స్ని అయితే ఇది ప్రివెంట్ చేస్తుంది. ఇది ఒక చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి. మీరు ఆబ్వియస్లీ ఇలాంటి ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే మీకు ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం కంపేర్ చేద్దాం ఐఫోన్ 15 సిరీస్ని ఐఫోన్ 16 సిరీస్తో కంపేర్ చేసినట్టయితే 15 వచ్చేసి మనకి యాపిల్ A16 బయోనిక్ చిప్తో వస్తుంది. బట్ ఐఫోన్ 16 మనకి యాపిల్ A18 చిప్తో తీసుకొచ్చారు. అండ్ ఆల్సో యాపిల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కెమెరా కంట్రోల్ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి వీడియో లాస్ట్లో ప్రైసింగ్ ముందు అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఇదే కాకుండా 2 జనరేషన్ అహెడ్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఇందులో యూజ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనం యాపిల్ ఇంటెలిజెన్స్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. 30% హయ్యర్ సస్టైన్డ్ పర్ఫార్మెన్స్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఐఫోన్ 15తో కంపేర్ చేసినట్టయితే సిపియూలో 40% మనకి జీపీయూలో అయితే ప్రొవైడ్ చేస్తుంది. చాలా గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేయడం ఇంకా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకి ఐఫోన్ 15 ప్లస్లో యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేయదు. ఎందుకంటే ప్రాసెసర్ అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ని అయితే ఇది హ్యాండిల్ చేయలేదు. బట్ 16 సిరీస్లోనే మనకి యాపిల్ A18 చిప్తో తీసుకురావడం వల్ల మనకి ఈవెన్ ఫ్రమ్ ద బేస్ మోడల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్లో యాపిల్ ఇంటెలిజెన్స్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా సునాయాసంగా వాడుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. ప్రాసెసర్ మంచిది కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ మీకు గేమింగ్ సెంట్రిక్గా మీరు ఫోన్ తీసుకోవాలంటే కూడా యాపిల్ ఎప్పటి నుంచో కింగ్ ఆఫ్ ద మేకర్ అని చెప్పాలి, మీకు కింగ్ మేకర్ అని చెప్పాలి గేమింగ్లో కూడా. కంపేర్ టు ఐఫోన్ 15 అప్ టు 2 hours అండ్ 7 hours వరకు కూడా మోర్ వీడియో ప్లేబ్యాక్ వస్తుంది 16 ప్లస్లో. అండ్ ఈవెన్ బెటర్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు బ్యాటరీ ఎంఏహెచ్ అనేది ముందే మెన్షన్ చేయరు. సో మనం 20th సెప్టెంబర్ నుంచి అయితే మనకు తెలుస్తుంది అసలు ఐఫోన్ లాంచ్ అయిన తర్వాత అసలు బ్యాటరీ ఎంఏహెచ్ ఎలా ఉంటుంది అనేది. ఇదే కాకుండా మనకి ఇందులో రేర్ ట్రేసింగ్ కూడా ఉంది గ్రాఫిక్స్లో. మన అయితే ఐఫోన్ 15 Pro Maxలో అయితే చూస్తాం. బట్ రేర్ ట్రేసింగ్ వచ్చేసి మనకి 16 సిరీస్లో ఈవెన్ ఫ్రమ్ ద బేస్ మోడల్ నుంచి రేర్ ట్రేసింగ్ అయితే అవైలబిలిటీలో తీసుకొచ్చారు. 4 పవర్ ఎఫిషియెంట్ కోర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. చాలా కూల్ అండ్ గుడ్ ఫీచర్స్ అని చెప్పాలి. ఐఫోన్ 16 Pro అండ్ Pro Maxలో కూడా మనకి యాక్షన్ బటన్ని తీసుకొచ్చారు. అండ్ కెమెరాలో కూడా చేంజ్ తీసుకొచ్చారు. కెమెరా సెన్సార్ని వీళ్ళైతే చేంజ్ చేస్తారు. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 24mm ఫోకల్ లెంత్, 2x టెలిఫోటో లెన్స్ ఎట్ 48mmలో వస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ వన్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఐఫోన్ 15 Pro Maxని ఐఫోన్ 16 Pro Maxతో కంపేర్ చేసినట్టయితే A17 Pro బయోనిక్ చిప్ మనకి 15 సిరీస్లో వస్తుంది. బట్ A18 Pro చిప్ని మనకి 16 సిరీస్లో తీసుకొచ్చారు. మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా తీసుకొచ్చారు. ఇందాక ఆ స్పెసిఫికేషన్స్ ఆ కెమెరా ఫ్యూజన్ కెమెరా గురించి అయితే చెప్పాను. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఇందులో ఏకంగా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా,
టెలిఫోటో లెన్స్ అండ్ ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్లో అయితే ఎలాంటి చేంజ్ లేదు. 12 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. బట్ టెలిఫోటో లెన్స్లో మనకు 15 సిరీస్లో 3x ఆప్టికల్ జూమ్ ఉండేది 15 ప్రోలో. బట్ ఇందులో మనకు 5x ఆప్టికల్ జూమ్ తీసుకొచ్చారు 16 ప్రోలో. 6.1 ఇంచ్ 15 ప్రో డిస్ప్లే, 6.7 ఇంచ్ 15 ప్రో మ్యాక్స్ డిస్ప్లే, 6.3 ఇంచ్ మనకి 16 ప్రో డిస్ప్లే, 6.9 ఇంచ్ 16 ప్రో మ్యాక్స్ డిస్ప్లేతో తీసుకొచ్చారు. మెయిన్గా చేంజ్ అంటే డిస్ప్లే అండ్ ఆల్సో కెమెరాస్లో తీసుకొచ్చారు. బట్ ఫ్రంట్ కెమెరా అనేది సేమ్. వీళ్ళు ఫ్రంట్ కెమెరాని కూడా కొంచెం ఆలోచించి కెమెరా రెజల్యూషన్ ఇంకా చేంజ్ చేస్తే బాగుండేది అనిపించింది. మనం ఇందులో సినిమాటిక్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K 120 FPS ప్రో మోడల్స్లో అయితే మనం సినిమాటిక్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా FPSని కూడా మీరు స్లో డౌన్ చేసుకోవచ్చు. 60 FPS 90 FPS అలా మీరు స్లో డౌన్ అయితే చేసుకోవచ్చు. కంపేర్ టు 15 ప్రో మ్యాక్స్ అండ్ 16 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్టయితే మనం వీళ్ళు మేజర్గా ప్రాసెసర్ని చేంజ్ చేశారు. అండ్ లాస్ట్ జనరేషన్ iPhone 15 ప్రోతో చూసుకున్నట్టయితే 15% ఫాస్టర్ CPU అండ్ 20% ఫాస్టర్ GPUని అయితే ప్రొవైడ్ చేస్తారు. కూలింగ్ సిస్టమ్ని కూడా అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ప్రో మోడల్స్ ఏదైతే ఉందో క్వాడ్ మైక్స్తో వస్తుంది. మీరు బెటర్ ఆడియో క్వాలిటీ, స్టూడియో క్వాలిటీని అయితే వీళ్ళు ఇది ప్రొవైడ్ అయితే చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు iPhone 16 ప్రో మ్యాక్స్లో అని చెప్తున్నారు. ఒకవేళ ఇంప్రూవ్ అయితే మాత్రం బెస్ట్ iPhone బ్యాటరీ లైఫ్ ఎవర్ అని అయితే చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు యాపిల్ నుంచి లాంచ్ అయిన మొబైల్ ఫోన్స్లో అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ iPhone బ్యాటరీ ఎవర్ అన్నట్టయితే చెప్తున్నారు. మళ్ళీ చూడాలి. ఇక యాపిల్ ఇంటెలిజెన్స్ విషయానికి వచ్చినట్టయితే మీరు ముందు వీడియో చూసినట్టయితే గూగుల్లో మనకి ఏఐలా గూగుల్ జెమినైని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆ జెమినై ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫీచర్స్ని వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్లో అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు నేను యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తాను, బట్ చెప్తే మాత్రం అన్నీ మీరు ముందుగా విన్న ఫీచర్సే అన్నీ ఉంటాయి. మీరు Pixel 9 సిరీస్ కానీ అలాంటి వాటిలో మీరు ఏవైతే గూగుల్ జెమినై ఫీచర్స్ విన్నారో సేమ్ అలాంటి ఫీచర్స్ని మీరు మళ్ళీ వింటున్నట్టుగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫీచర్ విషయానికి వచ్చినట్టయితే మనం ఎవరికైనా మెయిల్ రాయాలనుకుంటే మనం సింపుల్గా దానికి యాపిల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఏఐ అని తీసేసి యాపిల్ ఇంటెలిజెన్స్ అనే పెట్టేశారు. ఏ పేరునే మార్చేశారు వీళ్ళు. మనం దానికి సింపుల్గా కాంటెంట్ ఇస్తే కనుక అది డైరెక్ట్గా మనకి మెయిల్ అయితే రాసిస్తుంది. కాపీ చేసేసి ఎవరికైతే మెయిల్ పంపించాలనుకుంటున్నామో వాళ్ళకైతే మనం పేస్ట్ చేసేయచ్చు. ఇదే కాకుండా టెక్స్ట్ ఇస్తే చాలు ఎమోజీ జనరేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ కాదు, ఎమోజీని జనరేట్ చేస్తుంది. మనం ఇదే కాకుండా మనం ఇమాజినేషన్తో ఫొటోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ ఇవ్వడంతో ఇమేజ్ జనరేట్ అవ్వడం. ఈ ఫీచర్ కూడా నాకైతే కూల్ అండ్ క్లాసిక్గా అనిపించింది. అండ్ కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం కేవలం కాల్ రికార్డింగ్ చేసుకోవడమే కాదు, అండ్ రికార్డ్ చేసిన కాల్ని ఆ కాల్ యొక్క సమ్మరీ ఏదైతే ఉందో ఆ సమ్మరీ కూడా వస్తుంది. అంటే ఆ కాల్లో ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళిద్దరూ ఏవైతే మాట్లాడుకున్నారో అనేది అయితే మనం మొత్తం ఆ సమ్మరీలో అయితే ఇస్తుంది. ఇది నాకు ఎస్పెషల్లీ చాలా బాగా అనిపిస్తుంది. ఆ కాల్ రికార్డింగ్ చేయడమే కాకుండా ఆ ఇంటరాక్షన్ ఏదో జరిగిందనే ఆ మొత్తం సమ్మరీ అసలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ఇవ్వడం అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ముఖ్యంగా ఈ క్యాప్చర్ బటన్ ఫీచర్ ఏదైతే ఉందో, నార్మల్గా మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాం, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ వస్తువు గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ క్యాప్చర్ బటన్ ఓపెన్ చేసి అందులో నుంచి మనం ఫోటో తీసినట్టయితే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సిరి ఏదైతే ఉందో మనకి ChatGPTతో ఇంటిగ్రేట్ అయితే చేయడం జరిగింది. మనం ఇప్పటి నుంచి సిరికి ఏదైనా క్వశ్చన్స్ అడిగితే కనుక అది ChatGPTతో వర్క్ అయ్యి మనకు ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఈ ఇయర్ ఎండ్ వరకు అయితే మనకి అవైలబిలిటీలో వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మనకి చైనీస్, ఫ్రెంచ్, జాపనీస్ అండ్ స్పానిష్లో అయితే మనకి తీసుకురావడం జరిగింది. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే 15 and 16 మనకి సేమ్ ప్రైజింగ్లో వస్తుంది. 128GB 79,900కి వస్తుంది. 256GB 89,900కి వస్తుంది. 512GB 109,900కి తీసుకొస్తున్నారు. మనకి 15 and 16 సిరీస్లో అంటే 15 and 16 అయితే మనకి సేమ్ ప్రైజింగ్లో వస్తుంది. 15,000 వరకు ప్రైజింగ్ చేంజ్ ఉండింది ఎక్కడ అంటే iPhone 16 Pro Maxలో తీసుకొచ్చారు. ఇప్పుడు iPhone 15 Pro 16 Pro విషయానికి వచ్చినట్టయితే 256GB 1,34,900కి వస్తుంది 15 Pro. 16 Pro వచ్చేసి 1,19,900కి వస్తుంది. 512GB మనకి 15 Pro 1,64,900, 16 Pro వచ్చేసి 1,49,900కి వస్తుంది. ఇక 1TB మనకి టాప్ స్టోరేజ్ ఇది. 15 Pro వచ్చేసి 1,84,900కి వస్తుంది. 16 Pro వచ్చేసి 1,69,900కి అయితే తీసుకొచ్చారు. సో ఇది 15 Pro అండ్ 16 Pro విషయానికి ప్రో ఫీచర్స్లో. ఇప్పుడు మనం 15 Pro Max అండ్ 16 Pro Max విషయానికి వచ్చినట్టయితే 256GB 1,59,900, 16 Pro Max 1,44,900కి వస్తుంది. 512GB 1,79,900 అండ్ 15 Pro Max 1,64,900కి వస్తుంది. 1TB వచ్చేసి 1,99,900,
16 Pro Max వచ్చేసి 1,84,900 అయితే తీసుకొచ్చారు. ప్రైజెస్ని మనం డిక్రీజ్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఫీచర్స్ని పెంచుతూ ప్రైజింగ్ని తగ్గించడం అయితే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. యాపిల్ ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేశారు అండ్ ఆల్సో ప్రాసెసర్ని కూడా మనకు 2 జనరేషన్ అహెడ్ ప్రాసెసర్ని తీసుకురావడం చాలా బాగా అనిపించింది. సో అంతే. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.